బట్ ఉమ్, స్టిల్ దట్స్ ఫైన్. అంటే దీన్ని మనం కోడిఫై చేయాలి, విచ్ ఇస్ అ బిగర్ ప్రాబ్లం. ఇప్పుడు మనం ఇంకా ఫ్రీక్వెన్సీ, టైమ్ అండ్ ఎనర్జీ త్రీ త్రీ డైమెన్షన్స్ లో ఉన్నాం. బట్ కంప్యూటర్ డజంట్ అండర్స్టాండ్ ఆల్ ఆఫ్ దాట్, రైట్? సో దాన్ని మనం ఫింగర్ ప్రింట్ చేయాలి. దాన్నే వీడు ఏం చేస్తాడంటే చాలా తెలివిగా కోడిఫై చేస్తాడు. ఎలా అంటే ఇప్పుడు ఇవి మన పీక్స్ అనుకో. ఈ పీక్స్ ని వీడు ఏం చేస్తాడు, టైం ఇన్ రైట్ సైడ్ లో ప్రతి పీక్ ని ఒక యాంకర్ అంటాడు. ఈ యాంకర్ ని ఏం చేస్తాడంటే ద ప్రతి యాంకర్ కి ఒక టార్గెట్ జోన్ డిసైడ్ చేస్తాడు అనమాట, విచ్ ఇస్ డిఫైన్స్ ద టార్గెట్ జోన్ టు ద రైట్ విండో ఆఫ్ టైమ్ అండ్ ఫ్రీక్వెన్సీ అండ్ పేర్స్ ద యాంకర్ విత్ ఎవ్రీ పీక్ ఇన్సైడ్ దట్ జోన్. సో ఇప్పుడు నేను ఇక్కడ పీక్ నొక్కాను అనుకో, ఇది ఒక టార్గెట్ జోన్ అయింది. సో ఈ టార్గెట్ జోన్ లో మనకి 3 పీక్స్ ఉన్నాయి చూడు. ఈ పీక్ కి ఒక హ్యాష్ తయారు చేస్తాడు. ఎట్లా తయారు చేస్తాడు హ్యాష్ అంటే త్రీ వేరియబుల్స్. ఇది ఒక పీక్ అంటే దీనికి ఒక ఫ్రీక్వెన్సీ టైమ్స్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, దీనికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఒక టైం గ్యాప్ ఉంది చూసా. అది ఒక హ్యాష్ కింద తయారు చేస్తాడు. అదేం పెద్ద కాంప్లికేటెడ్ ఫార్ములా కాదు బ్రో, సింపుల్ ఫార్ములా. సింపుల్ ఎక్స్ఆర్ చేస్తాడు అంతే. ఎక్స్ఆర్ షిఫ్ట్ మిక్సర్ తో కొట్టేస్తే నీకు ఒక హ్యాష్ వస్తుంది, విచ్ ఇస్ ఎ యునీక్ సెట్ అనమాట. ఇది ఒక యునీక్ హ్యాష్. అదే విధంగా ఇప్పుడు నువ్వు అన్ని కంప్యూట్ చేసావు అనుకో, ఇట్లా చూడు, ఈ అన్ని హ్యాషెస్ అనమాట. చూడు, నీకు ఇప్పుడు పాట కోడిఫై అయిపోయింది అన్ని హ్యాషెస్ లో, చూసావా? ఇది ఇప్పుడు షజామ్ వాడు ఒక విధంగా హ్యాష్ కంప్యూట్ చేస్తాడు, మన సునీల్ చెప్పినట్టుగా గూగుల్ వాడు ఒక విధంగా కంప్యూట్ చేస్తాడు. అది వాడి ఆల్గోరిథం అనమాట, హ్యాష్ కంప్యూటేషన్. బట్ ఇట్ ఈస్ సూపర్ సింపుల్, అందులో కాంప్లెక్సిటీ ఏం లేదు. ఇక్కడి నుంచి కొట్టిన పిండి కంప్యూటర్ కి. ఫైండింగ్ పర్ఫెక్ట్ మ్యాచ్ అనేది మనకి తెలిసిందే. ఇప్పుడు నీకు హ్యాష్, నా దగ్గర హ్యాష్లు ఉన్నాయిరా, ఒక 5 హ్యాష్లు వచ్చాయి, ఓకేనా? పర్ఫెక్ట్ సిగ్నల్. నేను లుకప్ చేయాలి. నువ్వు ఎట్లా చేస్తావు లుకప్? నీకు యూజువలీ సర్వర్ కాల్ జరిగిద్ది. ఇది ఇంకా నీ ఫోన్ లో ఉన్నాయి 5. ఈ సర్వర్ లో మిలియన్స్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి. జనరల్ థాట్ ప్రాసెస్ ఏంటి? ఓకే, నా దగ్గర మిలియన్స్ ఆఫ్ సాంగ్స్ డేటాబేస్ ఉంది కాబట్టి నేను ప్రతి సాంగ్ ని చెక్ చేస్తా. అంటే నువ్వు సెర్చ్ ఎలా చేస్తావు? ఈ 5 హ్యాష్లు, ఇప్పుడు ఒక సాంగ్ లో ఈ 10 హ్యాష్లు ఉన్నాయనుకో, 20 హ్యాష్లు ఉన్నాయనుకో, ఒక్కొక్క హ్యాష్ చెక్ చేసుకుంటూ పోతావు. ఇదిగో ఇలా ఈ పద్ధతిలో నువ్వు చెక్ చేసుకుంటూ పోతే తెల్లారిపోద్ది. బట్ యూ విల్ ఫైండ్ ఇట్, యూ విల్ ఫైండ్ ద సాంగ్. బట్ దిస్ ఇస్ మన అందరికి తెలుసు, దిస్ ఇస్ ఆఫ్ అండ్ టైమ్, ఇట్స్ నాట్ ఎఫిషియంట్. సో మన అందరికి తెలిసిన పద్ధతి ఏంటి? ఇన్వర్టెడ్ ఇండెక్స్. నువ్వు అడ్రస్ పెడతావు, హ్యాష్ అడ్రస్. ఇదిగో ఇన్వర్టెడ్ ఇండెక్స్ లో ఏముంది? ఈ హ్యాష్ లో ఈ సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ ఈ సాంగ్ ఈ పర్టికులర్ హ్యాష్ లో, అంటే ఈ ప్యాటర్న్స్, ఈ పర్టికులర్ హ్యాష్ ప్యాటర్న్ ఈ సాంగ్స్ లో ఉన్నాయి. ఆ విధంగా నువ్వు లుకప్ చేస్తే చూడు ఎంత స్పీడ్ గా అయిందో లుకప్. ఇన్వర్టెడ్ హ్యాష్ లుకప్ అనమాట. ఇక అంతే, ఇక నీకు పాట దొరికేసింది. అంటే నువ్వు చూడు, సింపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తో మనం ఇఫ్ ఐ హ్యావ్ టు యునో సమరైజ్ దిస్, ఒక వేవ్ ఫార్మ్ ని మన ఉన్న డయాఫ్రామ్ తో డిజిటల్ వేవ్ ఫార్మ్ కింద కన్వర్ట్ చేసి, దాన్ని ఎఫ్ఎఫ్టి డిస్క్రీట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ని ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ తో వాడి మనం ఒక స్పెక్టోగ్రామ్ కింద తయారు చేసి, ఆ స్పెక్టోగ్రామ్ చాలా నాయిజీగా ఉంది కాబట్టి దాంట్లో నాయిస్ తీసేసి సిగ్నల్ పట్టుకుని ఆ సిగ్నల్ ని మనం కోడిఫై చేస్తాం. కోడిఫై చేసి మన యూనిక్ ఆల్గోరిథం తో హ్యాషెస్ తయారు చేస్తాం. ఈ హ్యాషెస్ లో మనకు అన్ని హ్యాష్లు వద్దు, ఒక 5 హ్యాష్లు ఒక పాటను గుర్తించగలం. ఒక 5 సెకండ్ క్లిప్ చాలు మనకి ఆ పాట గుర్తించడానికి. సో ప్రతి సెకండ్ కి ఒక హ్యాష్ అనుకుంటే ఆ హ్యాష్ ని మనం సాంగ్ డేటాబేస్ లో నువ్వు గుర్తించడమే. ఇప్పుడు మన సునీల్ చెప్పినట్టుగా మోడర్న్ అప్రోచెస్ ఏంటి? గూగుల్ పిక్సెల్ నౌ ప్లేయింగ్ ఫీచర్, ఇవన్నీ లోకల్ అన్నమాట. ఇప్పుడు మోడర్న్ లో ఫీచర్, ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాను, నేను తెలుగు పాటలు వింటాను. నాకు అవసరం లేదు, ఐ డోంట్ నీడ్ టు హ్యావ్ సే సమ్ మంగోలియన్ మ్యూజిక్ లుకప్, అదంతా అవైలబుల్ అవసరం లేదు. సో వాడు ఏం చేస్తాడు, తెలుగు పాటలు డేటాబేస్ అంతా ఎంత ఉంటుంది మహా అయితే? ఒక గిగాబైట్ కూడా ఉండదేమో. ఇట్ షుడ్ బి ఫ్యూ మెగాబైట్స్ ఆఫ్ హ్యాషెస్. అదంతా నీకు ఫోన్ లో తీసుకొచ్చేస్తాడు. సో నీకు లుకప్ చాలా స్పీడ్ గా జరిగిపోతుంది అంతే. దట్ ఈస్ షజామ్ అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్.